ఈ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ షియా ముస్లింలకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇవ్వాలని షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ హైదరాబాద్లో షియా ముస్లింలు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని అన్నారు. తమ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్నారు. ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు సైతం తాము పొందలేకపోయామని చెప్పారు. మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి సదుపాయాలు కలుగుతలేదు. ఏం వచ్చినా సరే ముస్లిమ్స్కి వెళ్తున్నాయి కానీ షియా ముస్లిమ్స్కి ఏమీ వస్తలేదు. కాబట్టి మేము పర్టికులర్లీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి షియా ముస్లిమ్స్కి ఓన్లీ ఎమ్మెల్సీ గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ కూడా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి అలాగే షియా ముస్లిమ్స్ కూడా ఎమ్మెల్సీ కావాలని డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్తోని ఇంకా ఏంటంటే మా షియా ముస్లిమ్స్కి గ్రేవ్ యార్డ్ టోటల్లీ తెలంగాణ స్టేట్లో ఒకటే గ్రేవ్ యార్డ్ ఉంది కాబట్టి గ్రేవ్ యార్డ్ గురించి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆర్ షియా ముస్లిమ్స్కి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిమాండ్ చేస్తున్నాం. షియా ముస్లిమ్స్కి మెడికల్ కాలేజ్ గురించి డిమాండ్ చేస్తున్నాం. అలాగే షియా ముస్లిమ్స్ ఈ మొహర్రం సంతాప దినాలని మొత్తం ఇది వరల్డ్ వైడ్గా తెలంగాణ అయ్యే మొహర్రం సంతాప దినాలు మొత్తం ప్రపంచానికి తెలుపుతుంది. కాబట్టి ప్రపంచాన్ని నలుమూల నుంచి ఈ డివోటీస్ వస్తున్నారు. ఈ డివోటీస్ని మనం ఉంచడానికి ఎక్కడ మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. దాని గురించి మేము హుసైనీ భవన్ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు షియా ముస్లిమ్స్ గురించి మేము ఏదో ఒక ప్రత్యామ్నాయం చేస్తానన్నారు. కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రత్యామ్నాయం మాకు జరగలేదు. గవర్నర్ గారితో అలాగే స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మా విజ్ఞప్తి చేస్తున్నాం. షియా ముస్లిమ్స్లో షియా తగిల గురించి మేము ప్రత్యేకంగా సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా గురించి ఆలోచించి మాకు ఒక ఎమ్మెల్సీని కేటాయిస్తారని అలాగే హుసైనీ భవన్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మా యొక్క షియా ముస్లిమ్స్కి అందుబాటులో తెస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి సదుపాయాలు కలుగుతలేదు. ఏం వచ్చినా సరే ముస్లిమ్స్కి వెళ్తున్నాయి కానీ షియా ముస్లిమ్స్కి ఏమీ వస్తలేదు. కాబట్టి మేము పర్టికులర్లీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి షియా ముస్లిమ్స్కి ఓన్లీ ఎమ్మెల్సీ గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్ కూడా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి అలాగే షియా ముస్లిమ్స్ కూడా ఎమ్మెల్సీ కావాలని డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్తోని ఇంకా ఏంటంటే మా షియా ముస్లిమ్స్కి గ్రేవ్ యార్డ్ టోటల్లీ తెలంగాణ స్టేట్లో ఒకటే గ్రేవ్ యార్డ్ ఉంది కాబట్టి గ్రేవ్ యార్డ్ గురించి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆర్ షియా ముస్లిమ్స్కి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిమాండ్ చేస్తున్నాం. షియా ముస్లిం యువతకు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు టోర్నమెంట్